నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ, ఈ దినాల్లో క్రైస్తవులను చూసినప్పుడు దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఎరిగిన వారుగా ఉన్నారా? లేకపోతే భౌతికమైన అవసరతల కొరకు లోకంలో ఉన్న మర్యాద చొప్పునుగా మన కుటుంబాల్లో కూడా జరగాలని, మనము కూడా అలాగే నడవాలని వెళ్ళేవారు ఎక్కువగా ఉన్నారని ఆలోచిస్తూ ఉంటే, ఒక్కొక్కరిని గమనించుతూ ఉంటే, ప్రతి క్రైస్తవ కుటుంబాల్లో కూడా బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో, లోకంలో ఎటువంటి మర్యాద ఉందో అవే కనపడుతూ ఉన్నాయండి. అవి చూస్తున్నప్పుడు చాలా బాధేస్తా ఉంటది. దేవునికి ఎందుకు దూరం అవుతున్నారు? దేవునికి దూరం అయితే అక్కడ ఆ గృహాల్లో ఎవరుంటారండి? ఉంటే ఇద్దరిలో ఒకళ్ళే ఉండాలి. ఒకళ్ళు దేవుడు, ఒకళ్ళు దెయ్యం అన్నమాట. అంటే దేవుని కార్యక్రమాలు, దేవునికి సంబంధించిన విషయాలు, దేవుని మాటలు, ఆ ధ్యానము ఏ గృహాల్లో అయితే ఉంటదో, దేవునికి ప్రత్యేకమైన స్థానం ఎవరైతే ఇస్తూ ఉంటారో ఆ గృహాల్లో ఎవరుంటారండి? దేవుడు ఉంటాడు. లోకంలో ఉన్న మర్యాదలు, లోకంలో ఉన్న పద్ధతులు, లోకంలో ఉన్న విషయాలన్నీ కూడా మన గృహాల్లో గనక ఉంటే ఎవరుంటారండి? అపవాది ఉంటుంది. అందుకనే పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ ఒక మాట తెలియచేస్తున్నారండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుటు వలన రూపాంతరము పొందుడి అని పౌలు గారు చెప్తున్నారనమాట రోమా సంఘానికి రాస్తూ. ఏమనంట? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఏదైనా ఒక మాట చెప్పారు అంటే అది ఖచ్చితంగా మనం పాటించాల్సిందేనా, పాటించకూడదా, లేకపోతే పెద్దగా పరిగణలో తీసుకోవాల్సిన అవసరత లేదా? పరిశుద్ధ గ్రంథంలో ఏ భక్తుడు చెప్పినా, ఏ భక్తుడి చేత రాయించినప్పటికీ ఆ మాట పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించిన మాటలు, మన కొరకు రాయించిన మాటలు కాబట్టి ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక అన్నారు. మనం ఒకంత ఆలోచన చేయండి. ఈ లోక మర్యాదను అనుసరించుతున్నామా? దేవుడు చెప్పిన చిత్తము ఉత్తమము ఏదో అది ఎతుకుతూ ఉన్నామా? ఒకంత ఆలోచన చేయండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరించుక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో ఎలా తెలుసుకోవాలంట? తెలుసుకోండి అన్నాడా? పరీక్షించి తెలుసుకోండి. పరీక్షించి, ఎవరి గురించి అన్న మనము ఏదైనా విషయం తెలుసుకోవాలనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా మనము పొందుకోవాలనుకోండి, ఎంత పరిశీలన చేస్తాము? బాగా చేస్తామా? వాళ్ళు మంచోళ్ళు కాదు, గొప్పవాళ్ళు, ఎలాంటి వారో, ఎలా మోసగారులో లేకపోతే మంచివారో, ఇలాంటివన్నీ పరీక్షించుకొని అజదీసుకొని, ఇంకా మనకు కాక నలుగురిని కూడా అడిగి తెలుసుకొని ఫాలో అవుతామా? అవుతాం. కానీ దేవుని విషయంలో ఏది ఉత్తమమో, దేవుడి కోణంలో ఏది ఉత్తమము అని చెప్పాడో ఆ ఉత్తమాన్ని మనము అనుసరించుదాము, తెలుసుకుందాము, నేర్చుకుందాము అని ఎప్పుడైనా మనం అనుకున్నామండి? ఏది ఉత్తమమో అని ఎప్పుడైనా ఆలోచించామో? ఏది ఉత్తమమై ఉంటుందంటారు? మీరు చెప్పండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును, సరే అవన్నీ తర్వాత పెడదాం. ఫస్ట్ స్టార్టింగ్లో ఏ మాట వచ్చింది? ఉత్తమ ఏవి తెలుసు అంటే మనకి ఏదో అవార్డులు ఇస్తారు కదా, ఉత్తమ అవార్డులు, అవి తెలుసు కదా. వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు ఉత్తమ అవార్డులు? నటించే విషయంలో గొప్పగా ఉన్నారని అంట ఉత్తమ అవార్డు ఇస్తున్నారు. అండ్ మనకెందుకు? మనం కూడా నటిస్తున్నాం బాగానే, మనకెందుకు ఇవ్వట్లేదు ఉత్తమ అవార్డు? ఈరోజు మీరు కూడా ఉత్తమ స్త్రీలో, ఉత్తమ పురుషులో అవార్డు పొందుకొని వెళ్ళచ్చు. మీకు వచ్చిద్దో రాదో చూడండి. ఇప్పుడు మేము ఇస్తున్నాం. మీరు అందులో ఉన్నారో, ఉత్తమ స్త్రీలోను
ఉత్తమ పురుషుల్లోనూ మీరు ఉన్నారో లేదో పరిశీలించుకోండి. గొడవ ఇద్దా ఎవరిదా అండి? ఇక్కడ ఈ క్రైస్తవ భక్తి అంటే భార్యాభర్తలకు కుదరదండి. మేము మొన్న స్త్రీల కూటంలో ఒక మాట చెప్పుకుంటూ, మీలో ఎంతమంది భర్తలు వస్తున్నారో కింద ఆలోచన చేయండి అని మేము కొంతమంది జంటలు చెప్పుకొని సంతోషపడ్డాం శుక్రవారం. నాకు తెలిసి నా చిన్నప్పుడు హైందవ భక్తి చేసేవాళ్ళం కదా. ఆ హైందవ భక్తి చేసేటప్పుడు పుణ్య స్నానాలని వెళ్ళేవాళ్ళు అనమాట. స్నానాలు వెళ్తే పుణ్యం వచ్చింది అనమాట. ఒక్కొక్క రోజున ఒక్కొక్క మాసంలో ఆ పుణ్య స్నానాలు చేస్తే మనకి పుణ్యం వచ్చిద్ది అని హైందవ స్త్రీలు అనుకొని వారి భర్తలు కనుక రాకపోతే వారి టవల్ తీసుకొని ఒక కొంగు కట్టుకొని నదిలో మునిగేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళ ఆలోచన ఏంటి? మీ అందరికి ఇది తెలుసా, లేకపోతే నాకు ఒక్కదానికి తెలుసా? మీకు తెలియదు, నాకు తెలుసు. అలా చేసే వాళ్ళు ఉన్నారు కదా ఇదివరకు రోజుల్లో. భర్తల యొక్క టవలో ఏదో ఒక వస్తువు అదే ఒక వస్త్రం తీసుకొని ఇలా కట్టుకొని ఏంటి వాళ్ళ అభిప్రాయం అంటే, మాతో పాటు మా భర్త కూడా నదిలో మునిగినట్టు. కుదిరిద్దా అండి? ఇప్పుడే అంటున్నాడు రాజు, అదేదో అవార్డులు ఇద్దరికి ఇచ్చి పంపించండి, ఇంటికి వెళ్ళాక గొడవ వస్తుందంటే అది మీరు పరీక్షించుకోండి. ఇక్కడ ఏమన్నాడు? ఎవరి కాళ్ళు పరీక్షించుకోవాలి. ఇక్కడ రికమెండేషన్లు కుదరదు, పరీక్షించుకోవాలి. అది మరి వాళ్ళే అలా అన్నప్పుడు నిజంగా ఆలోచన చూడండి. అలా అయితేనే మనం స్వర్గం వెళ్ళిపోతామా? మన భార్యలు చేస్తే, మన భర్తలు చేసే భక్తిని బట్టి మనం వెళ్ళిపోతామండి? అవునా? అసలు ఎంత అవివేకమో చూడండి. ఎవరి భక్తి వారికే అక్కడికి వచ్చింది అనమాట. ఎవరి విశ్వాసం వారిదే, ఎవరి భక్తి విధానం వారిదే. అలా మరి ఏది ఉత్తమమో అనుకుంటున్నారు? బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పిన కోణంలో ఏది ఉత్తమమో అని అనుకుంటున్నారు? దేవుని కోణం ఉంటది కదా. ఒకసారి లూకాసు వార్త 10వ అధ్యాయము 38 నుంచి చదువుతున్నాను. లూకాసు వార్త 10వ అధ్యాయము 38 నుంచి నేను చదువుతున్నాను, వినండి. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించును. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియ అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, గాని అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె వద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ఏది ఉత్తమం అంటండి? మీరు అవార్డులు తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒక గ్రామానికి వచ్చాడనమాట. అయితే మార్తా మరియ అనే అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఉంటే యేసుక్రీస్తు వారిని, వారి యొక్క బృందాన్ని వారి గృహానికి పిలిపించుకొని ఆ వాక్కులు వినాలని, ఆయన మాట్లాడితే వినాలని, అలాగే ఆయన మా కుటుంబంలో, మా గృహంలో భోజనం చేసి వెళ్ళాలి, వారి యొక్క బృందం అంతా కూడా ఏర్పాట్లు చేసుకుని ఆ యేసు ప్రభు వారు అటు గ్రామం గుండా వెళ్ళేటప్పుడు వారి గృహంలోకి పిలిపించుకున్నారనమాట. పిలిపించుకున్న ఆయన్ని ఈ మార్త ఏం చేస్తుందంటే బాగా వంటకాల్లో లీనమైపోయిందండి. మనం కూడా అంతే కదా, పనులకి ప్రాధాన్యత ఇస్తామా, దేవుని మాటకి ప్రాధాన్యత. నేను అందుకనే మీకే తెలిసిపోద్ది ఉత్తమ స్త్రీలా ఉత్తమ పురుషులా అని. ఇప్పుడు పరీక్షించుకుంటున్నాం, ఇప్పుడు స్కానింగ్ చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మనము దేనికి ప్రాధాన్యత ఇస్తే మనకు కూడా అవార్డు వచ్చింది అనమాట. ఇక్కడ ఏంటి, ఇక్కడ మరి ఏం చేస్తుందంట, ఆమెకు మార్త ఏమన్నా ఒక స్త్రీ ఆయన తన వెంట చేర్చుకుంది, ఆమె సహోదరి
ఆమెకు మరియ అని సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండు. బోధ బోధ వినుచుందంటండి. మనం ఏం వింటున్నామండి? బయట వారం అంతా వినుట వలన విశ్వాసము కలుగును. అది కూడా వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అని రోమపత్రికలో ఉందన్నమాట. అంటే వినుట వలన అంటే బోధ వింటుందంటండి. తనకి ఏమి కలిగిద్ది? ఇప్పుడు విశ్వాసము కలిగిద్ది అనమాట. ఆ బోధ వినటంలో విశ్వాసము కలిగిద్ది. ఇక్కడ మార్త ఏం చేస్తుంది? విస్తారమైన పనులు పెట్టుకుందంటండి. అంటే మనం చేసే పనుల్లో మన కొరకు చేసే పనులు దేవుని సన్నిధికి వెళ్ళేలాగా ఉంటాయండి. ఎంత కష్టపడండి, చెమటోర్చండి, ఏమి చేసినా మన కోసమే చేసుకున్నట్లు లెక్క అన్నమాట. ఇక్కడ తను విస్తారమైన పనులు పెట్టుకొనటమే కాకుండా తన యేసు పాదాల దగ్గర ఉండి వింటున్న తన సహోదరుని కూడా తను ఏం చేస్తుంది? కోప్పడుతుంది అనమాట. రమ్మని చెప్పటానికి ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతుందో చూడండి. ఏమంటుంది? ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? ఏంటి అంటే యేసుక్రీస్తు వారినే ప్రశ్న వేస్తుందండి. నీకు చింత లేదా? చింత ఆయనకి ఎందుకు వచ్చిందండి? ఈవిడ కూడా బోధ విందనుకోండి, ఆ మాట అడిగిద్దా ఆయన్ని? ఇందాకే మనం అనుకున్నాం, బయట ప్రపంచంలో ఎంతో మంది మనం సేవించే దేవునికి ఎన్నో రకాలుగా మాటలు అంటున్నప్పుడు ఆ విధానంలో ఉన్న సత్యం తెలిసినప్పుడు మనం వారికి ఎదురు కౌంటర్ ఇస్తామా లేదా? తెలీదు. అప్పుడు ఏం చేస్తాము? సైలెంట్గా అనుకోనియండి అని కాముగా ఉంటాం. మరి ఇంట్లో అమ్మా నాన్న అంటేనేమన్నా రోషం పొడుచుకొచ్చిద్దా? మరి మన దేవుణ్ణి అన్నప్పుడు చూడండి, నీకు చింత లేదా అని అడుగుతుంది అనమాట. తను చేసేది ఒక పొరపాటు. మనలో కూడా ఇవన్నీ జరుగుతున్నాయేమో ఒకంత జ్ఞాపకం తెచ్చుకొని పరీక్షించుకుంటా ఉండండి. ఇక్కడ ఏమన్నాడు? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోండి. ఇప్పుడు పరీక్ష మొదలవుతుంది అనమాట. ఇప్పుడు అలాంటి మాటలు మనం కూడా వాడతామా ఎప్పుడన్నా? కొంతమంది వెళ్తూ ఉంటారు, అమ్మో వారం 2-3 సార్లు వెళ్ళింది ప్రార్థనకి, అంత అవసరమా? ఎప్పుడో ఒకసారి వెళ్ళినా చాలు కదా, ఇంట్లో పనులు కూడా వదిలేసి వెళ్ళిద్దట్టుకుంటా, బాగా పనిమంతురాలనే మాటలన్నమాట. ఇక్కడ వినుట వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసం కలిగిద్ది. విశ్వాసం కలిగినప్పుడు విన్న బోధ ప్రకారము యేసుక్రీస్తు వారు ఏ మాటలైతే చెప్పారో అవన్నీ తీసుకున్నప్పుడు మనకి చింత వచ్చిద్దా? మన ఇంట్లో ఉన్న సమస్యలను బట్టి దిగులు చింత వచ్చిద్దా? ఇప్పుడేగా మాట్లాడుకున్నాం, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొను. ఈ బోధ చేశాడు అక్కడ యేసుక్రీస్తు వారు. ఎవరికి వచ్చింది? ఎవరికి ఆ బోధ విన్న ఆవిడ ఎవరు? మరియ గారు. మరియ గారికి వెంటనే ఏం కలిగిద్ది? అమ్మో, సాక్షాత్ యేసుక్రీస్తు వారే నువ్వు చింత ఉంచటం వల్ల నీ ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకోగలవా అని చెప్పాడు, కాబట్టి నేను చింత లేకుండా ఉండాలి అని తను నేర్చుకుంది. మార్త ఏం చేస్తుంది? తను నేర్చుకోకపోగా ఎదురు ప్రశ్న వేస్తుంది. అసలు ఎవరిని అంటుందో చూడండి. మనము కూడా మనం చేసే పనులు చెయ్యము. కొన్ని మార్లు, ఏంటి ప్రభువా మమ్మల్ని గుర్తు తెచ్చుకోవటం లేదా? మా విషయంలో ఏంటి మౌనం దాల్చావు? మా విషయంలో ఏమి జోక్యం చేసుకోవటం లేదేంటి అని అంటా ఉంటామా ఎప్పుడన్నా? అంటే మనం చేయవలసిన ఏంటో ఉంటాయా లేదా? మనం చేయవలసినవి చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలను కూడా అలాగే అన్నప్పుడు మోషే ఏమన్నాడు? మీరు ఊరక నిలుచుండి చూడండి, అంతే. మీరు ఊరక నిలుచుండి చూడండి, మాట్లాడద్దు, తేడా రాకూడదు, తప్పు చేయకూడదు, ఊరక నిలుచుండి చూడండి దేవుడు చేసే కార్యాలు. ఇక్కడ నీకు చింత లేదా అని చెప్తూ ఏమంటుంది? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్త, నీవనేకమైన పనులను గుర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మనం మొన్న కూడా అనుకున్నాం, మనకి సమస్యలు పెద్దవా, మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథంలో మనకి దేవుడు చెప్పిన సమస్య పెద్దదా అండి అంటే మన సమస్యలు ఎలాంటి అండి? చాలా చిన్నవి.
ఒక్క క్షణంలోనే మనం పాతాళంలోకి వెళ్తామన్నమాట. బ్రతికినంత కాలము ప్రయాస పడిపోతాం, కానీ ఒక్క క్షణంలోనే పాతాళానికి వెళతాం కదా. మరి దాన్ని తప్పించుకోవాలంటే అది చిన్న సమస్య, పెద్ద సమస్య అండి? పెద్ద సమస్య. ఇక్కడ ఈవిడ కూడా ఏంటిని సమస్యగా పెట్టుకుంటుంది? పనుల్ని, తన ఇంట్లో ఉన్న పనుల్ని సమస్యగా పెట్టుకుంటే, అవసరమైనది మీకెవ్వరికైనా సరే, మనకెవ్వరికైనా సరే అవసరమైనది ఒక్కటే. ఎవరు గుర్తించారండి ఈ మాటని? మరీ తర్వాత ఆవిడ గుర్తించింది. మనం ఎవరైనా గుర్తించామా? మనం ఎవరైనా గుర్తించామండి? కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? అవసరమైనది ఒక్కటే. అవసరమైనది ఒక్కటే అంటున్నారు కదా. మరి తర్వాత చెప్తున్నాడు మళ్ళా, ఇది అవార్డు అనమాట. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనిను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో. ఆయన ఇచ్చాడా, ఆమె ఏర్పాటు చేసుకుందా? ఉత్తమైన స్త్రీ అని అవార్డు ఆయన ఇచ్చాడా, ఆమె ఏర్పాటు చేసుకోవటం వల్ల అవార్డు వచ్చిందండి? ఇప్పుడు మనం ఏం చేయాలి? మరి ఏం చేసింది? ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. మనం ఏమి చేస్తున్నాము? దేన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం? మన ఇళ్లలో ఏ విషయాలను ఏర్పాటు చేసుకుంటున్నాము? మీరు ఈ లోక మర్యాదను అనుసరించక కండిషన్ ఎంతమంది ఉంటున్నారండి? బయట ప్రపంచంలో వాళ్ళే కాస్త సింపుల్గా పెళ్లిళ్ళు చేసుకుంటారు, బయట ప్రపంచంలో వాళ్ళే కాస్త సింపుల్గా ఉంటున్నారు. కానీ క్రైస్తవ ప్రపంచం వారు ఎలా ఉంటున్నారు? ఎక్కువ చేస్తున్నారు, ఎక్కువ చేస్తున్నారు. ఇంట్లో కూడా మన ఇంట్లో ఉన్న సభ్యులు దేవుల్లో ఎదుగుతున్నామా? దేవుని మాటకి లోబడి ఉంటున్నామా? ఒక్కొక్కరిని పరిశోధించుకుంటూ, అమ్మో నా బిడ్డ యోబు గారు ఎలా అనుకునేవాడు? ప్రతి దినము కూడా తన బిడ్డలు అసలు దేవుల్లో ఉంటున్నారా లేదా, దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటున్నారా అని ప్రతిరోజు ఆయన టెస్ట్ చేసుకునేవాడు, జాగ్రత్తగా పరిశీలించుకునేవాడు. ఇప్పుడు క్రైస్తవులలో ఒక్కొక్కళ్ళు ఎలా ఉంటున్నారో పరిశీలించుకుంటున్నారా? లోకంలో ఉన్న మర్యాదనంతా తెచ్చుకుంటున్నామా అండి? మరి మరియా బోధ వింది కదా, ఆ బోధ వినటం వల్ల ఏమి కలిగిద్దో ఒకసారి మళ్ళా పరిశుద్ధ గ్రంథాన్నే చూద్దాము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము ఇచ్చును. బోధ, మాటలు, యేసుక్రీస్తు వారి బోధ వలన, యేసుక్రీస్తు వారి మాట వలన, వినటం వలన ఏం కలిగిద్దంటండి? అవి దొరికిన వారికి జీవమును, సర్వ శరీరమునకు కూడా ఆరోగ్యం ఇచ్చింది. ఎంతమంది మీద ఇలా తీసుకుంటున్నామండి? అనారోగ్యం రాగానే టక్కున ఏది గుర్తుకొచ్చింది మనకి? ఎక్కడ ఫీజు తక్కువ ఉంటుందో ఆ హాస్పిటల్, ఎక్కడ బాగా చూస్తారో, ఎక్కడ బాగా టెస్టులు చేస్తారో ఆ హాస్పిటల్. అంతేగాని వాక్యం గుర్తుకొచ్చిద్దా? ఒకసారి ఆలోచన చేయండి. మరియా ఉత్తమమైనది ఏర్పరచుకుంది, అది ఆమె దగ్గర నుంచి తీసివేయబడదు. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు. అంటే ఈ మాట ఇక్కడికి వచ్చి మనం వింటున్నాం చూడండి, బోధ మనకి ఆత్మ సంబంధమైన దీవెనలు తెచ్చిపెట్టిద్దండి, శారీరక సంబంధమైన ఆరోగ్యాన్ని కూడా తెచ్చిపెట్టిద్దండి. ఇదండి ప్రత్యేకత, దేవుని సన్నిధానంలో ఉండే ప్రత్యేకత. దేవుని మాటలు గనక చెవియొగ్గి వాటిని హృదయంలో నుంచుకొని హృదయంలో భద్రం చేసుకోవటం వల్ల మనకి దొరికే గొప్ప ధన్యత అనమాట. అదే మళ్ళా పాత నిబంధన గ్రంథంలో నిర్గమాకాండంలో కూడా ఒక మాట ఉంటుంది అనమాట. 15వ అధ్యాయము
అంటే మరియ ఎందుకు యేసుక్రీస్తు వారి బోధ వినటానికి ఆతృత పడిందో మనం కింద పరిశీలన చేస్తున్నాం. పరీక్షించుకోమన్నాడు కదా. ఏది ఉత్తమమైనదో, ఏది మీకు అనుకూలమైనదో, ఏది దేవుని చిత్తమో మీరు పరీక్షించి తెలుసుకోండి. ఏది మంచి సంపూర్ణమైన భక్తి అయి ఉన్నదో పరీక్షించి తెలుసుకోండి. అంటే మరియ బోధను ఎన్నుకోవటానికి, బోధ వినటానికి, ఆవిడ ఏర్పరచుకోవటానికి ఎందుకు అనేది మనం పరీక్షించుకుంటున్నాం. అంటే ఈ సంగతులు ఉన్నాయా, అవి జీవమును దొరికిన వారికి సర్వ శరీరమునకు కూడా ఆరోగ్యమునిచ్చిద్దా? అవునా? మరి ఏర్పరచుకోవటానికి ఇదా కారణము? పరీక్షించుకుంటున్నాము. 15వ అధ్యాయం 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా, మీ దేవుడైన యెహోవా వాక్కును గబగబా వినేసి గబగబా బైబిల్ మూతేసేసి వెళ్ళిపోమన్నారా? మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి, ఎవరి దృష్టికి? ఇప్పుడు మనం చేసేయన్ని ఎవరి దృష్టికి? నిజంగా తెల్లారు లేస్తే ఏ పనులన్నీ చేస్తున్నాం కదా, దేవుని దృష్టికి న్యాయమైనదే చేస్తున్నామా? మనకి న్యాయమైనది, మనకు అనుకూలమైనది చేసుకుంటున్నామా? మరి అప్పుడు మనతో దేవుడు ఎందుకు ఉంటున్నాడండి? మేము గత 2-3 వారాల నుంచి దేవుడు మనకి తోడుగా ఉండాలంటే ఉన్నాడంటారా అని మా వాళ్ళని అడిగాను. ఉన్నాడు అన్నారు. తర్వాత మేము లేఖనాల్లోకి వెళ్తే డౌటేనండి, ఉంటాడా ఉండడో, లేదు ఉండలేదు అనే కన్ఫర్మ్ అయిపోయాం అన్నమాట. కాకపోతే మాతో ఉండటానికి ట్రై చేస్తున్నాం, ఇక నేర్చుకుంటున్నాం. ఏమంటున్నాడు ఇక్కడ? మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడలా నేను ఐగుప్తీయులకు కలగచేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఈ వాగ్దానం ఎవరెవరికి కావాలండి? అయితే ఏం చేయాలి? కండిషన్ ఏంటి? ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలకు విధేయులయ్యి అనుసరించి నడిచిన వల్ల అప్పుడు మనకి ఏ వాగ్దానం వచ్చిందండి? ఐగుప్తులకి కలగజేసిన రోగములలో ఏది కూడా మీకు రాయి, స్వస్థపరిచే యెహోవాను నేనే. మనం ఏ ముక్క తీసుకుంటాము? పై ముక్కలు ఏం చేస్తాము? పక్కన వాళ్ళకో లేకపోతే బైబిల్ ముడిచేస్తే పై ముక్కలు కనపడం, అంతే కదా. ఆ కింద ముక్క రాసి ఉంటుంది కదా, ఎటు మా పాస్టర్ గారు రాసి పెట్టేస్తాడు కదా. ఆ పట్టుకున్న దాన్ని పట్టుకొని ఏం చేస్తాము? స్వస్థపరచు యెహోవాను నేనే, ఐగుప్తులకి కలగజేసిన రోగంలో ఏ రోగం కూడా నీకు రాకుండా చేస్తానన్నాడు. అమ్మో, ఈ సంవత్సరం అంతా దేవుడిచ్చిన వాగ్దానం అంటాం. కానీ ఆ పై మొక్కలు ఏం చేస్తే ఏమొచ్చింది? ఈ వాగ్దానం మన పట్ల నెరవేరుద్దంటే ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటూ ఆయన దృష్టికి, మన దృష్టిగా ఆయన దృష్టిగా మనం ప్రార్థనకి రావాలన్నా, దేవుని కార్యక్రమాలు చేయాలన్నా మన దృష్టిలో ఆలోచించి చేస్తామా? దేవుని దృష్టికి న్యాయమైనది చేస్తా ఉంటామండి. దేవుడు కార్యక్రమం అన్నప్పుడల్లా మన ఇష్టమే వచ్చిద్దా, దేవుడి ఇష్టం వచ్చిద్దా? చూడండి, మరి దేవుని చిత్తం ఏది కనుక్కోవాలిగా. ఇక్కడ ఏమన్నాడు? ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవాలి అని 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చూద్దాం. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ. దేవుని ఎరుగని అన్య జనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. బాబోయ్, ఎంత ఉందా! ఘటం అంటే ఏంటి? ఆ శరీరాన్ని ఎలా కాపాడుకోవాలంటండి?
దేవుని ఇప్పుడు ఎలా ఉంటున్నామండి క్రైస్తవ ప్రపంచం? దేవుణ్ణి ఎరిగిన ప్రజల్లాగా ఉంటున్నారా ఇళ్లలో? దేవుణ్ణి ఎరగని ప్రజల్లాగా ఉంటున్నారా? కార్యకలాపాలు చేస్తున్నారు. దేవుణ్ణి ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే. మనం దేవుని చిత్తం అంటే ఏమనుకుంటాము? ఇదే అనుకున్నామా? అనుకున్నారండి? అనుకున్న వాళ్ళు ఎవరో మంచి గొప్ప జ్ఞానవంతులు ఒకళ్ళన్నా చేయెత్తారా? ఎత్తలేదు. అందుకనే పౌలు గారు తన ప్రియమైన శిష్యుడికి రాస్తూ 2వ తిమోతికి రాసిన పత్రిక 4:1-2 వచనాలు, 4వ అధ్యాయము 1-2 వచనాలు. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పుకునేదేమనగా. ఎంతలా ఒట్టేశాడండి. మనకు తెలుసు కదా, ఇదిగో నీ మీద ఏదో అంటారు కదా, ఆ ఒట్టేశాను ఇక నువ్వు కదలకూడదు అంటాం కదా. చిన్నప్పుడు అలా అనుకున్నాం కదా, ఆడుకున్నాం కదా. ఇంకా వాళ్ళకి ఒట్టేస్తే వాళ్ళకి అందులో నుంచి కదలరు అనమాట. అమ్మో ఒట్టు తీసి గట్టు మీద పెట్టాలి, అలా ఉంటది కదా. కానీ ఇక్కడ ఏమన్నా చెప్తున్నాడు? దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఏంటంటండి చూడండి, ఆనబెట్టి చెప్తున్నాడు అనమాట. దేవుని యొక్క మనకి ఏ సమయం కావాలి? మనకు అనుకూలమైతేనే సమయం, మనకు కుదిరితేనే దేవుడి సన్నిధి. ఉత్తమమును అనుకూలమును ఇంకా సంపూర్ణమునై ఏదనేది పరీక్షించుకునే విషయంలో ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించుకోండి. ఏది అనుకూల సమయం అండిది? ఏ క్షణములో ఉంటే అదే దేవుని సన్నిధికి వచ్చే అనుకూల సమయం. సమయాన్ని ఎక్కడా పోనివ్వకుండగా అని ఆ మాట కూడా విన్నాం కదా. అలా సమయమందును అసమయమందును ఏం చేయమంటున్నాడు? వాక్యమును ప్రకటించుము, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడును అని తెలియజేస్తూ మరియా ఉత్తమమైనది ఏర్పరచుకుంది. దేవుడు ఇవ్వలా, తనే ఏర్పాటు చేసుకునేసరికి ఏమైంది? మరియా ఉత్తమ స్త్రీ అయిందన్నమాట. లోక మర్యాదను అనుసరించకుండా ఉత్తమమైనది ఏంటంటే యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ విందంటండి. ఆయన బోధలో ఏముంది? బోధలో ఏముందండి? అవి దొరికిన వారికి జీవమును సర్వ శరీరమునకు ఆరోగ్యమును స్వస్థపరిచే యెహోవాను నేనే. ఎప్పుడు? ఆయన కట్టడలను ఆజ్ఞలను శ్రద్ధగా విని మాటని అని అనుసరించిన ఎడల ఐగుప్తులకి కలగచేసిన రోగములలో ఏది కూడా మీకు అంటనివ్వకుండా చేస్తాను. స్వస్థపరిచే యెహోవాను నేనే. ఏది మనము ఏమి ఏర్పాటు చేసుకుంటున్నాం? గృహాల్లో ఉండి దేవుణ్ణి ఎరిగి మనం దేన్ని ఏర్పాటు చేసుకుంటున్నామని మనల్ని మనం పరీక్షించుకుంటే, ఇప్పుడు స్కానింగ్లో ఏం దొరికిందండి? ఏం రిపోర్ట్ వచ్చింది? అవార్డుకి వెళ్దామా వద్దా? ఎవరో ఎత్తారు, మనమే ఏర్పాటు చేసుకోవాలి. అది మన ఆధిక్యత, దేవుడిచ్చిన మనకిచ్చిన ఆధిక్యత అన్నమాట. ఉత్తమమైనదేదో గుర్తెరిగి ఈ లోకంలో ఉన్న వాటి కోసము మనం ప్రాకులాడకుండగా, ఈ లోక మర్యాదను అనుసరించకుండగా,
మన గృహాల్లో దేవుని సన్నిధి ఉండాలంటే, మన బిడ్డల హృదయాల్లో దేవుడు నివాసం చేయాలంటే, మన కుటుంబాల్లో దేవుడు ఉండాలి అంటే, మనకు దేవుడు తోడుగా ఉండాలంటే మనము ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకోవాలి. అప్పుడే దేవుడు మనకు తోడుగాను, మన బిడ్డలకి మన కుటుంబాలకి తోడుగా ఉంటాడనమాట. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింప చేయను గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక.